ఆ బండపోతాం ఊరు మొత్తాన్ని చంపేసేదాకా ఊరుకోదు. అసలు ఏం జరుగుతుంది సార్ ఆ ఊర్లో? Experience the divine blockbuster Shambhala on Aha Gold. నాతో తినుండొచ్చు కదా. ఇంట్లో ఉండే నీళ్ళంతా అయిపోయినప్పుడే అనుకున్నా నువ్వేం తినలేదని. నీకేమైనా కావాలంటే అడుగు, సిగ్గుపడకు. అంటే ప్లేస్ ఇవ్వటం ఎక్కువ అనుకున్నాను. అలా ఏం అనుకోకు. చెప్పాగా నాది బ్యూటిఫుల్ హార్ట్, నా వల్ల అయినంత హెల్ప్ చేస్తా. సరే, అంత కష్టం ఏమొచ్చింది నీకు? ఎందుకు ఇలా ఉంటున్నావు? చెయ్యి వరస్ట్ యాక్టింగ్. రోబోట్. I am born with confidence. లైఫ్లో బాధ కష్టం రెండో ఒకటేసారి వచ్చాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. అంటే మీ నాన్నకు కూడా తెలీదా నువ్వు ఇక్కడ ఉన్న విషయం? ఎవరికి తెలీదు. మరి నీ అమ్మ? అమ్మ నేను మా అమ్మ పాలు కూడా తాగలేదు. మీ సిటీ వాళ్ళు టూ మచ్ అబ్బా, అన్నిటికీ ప్యాకెట్ పాలే. అలా కాదు, చనిపోయింది. అయ్యో, అమ్ముండుంటే బాగుండేది. అవన్నీ ఆలోచిస్తే బతకలేము. నాకు అమ్మ లేదు, నాన్న లేదు, నేను చూడేలా ఉన్నా. సరే, నీ గురించి చెప్పావు కదా, ఇప్పుడు నా గురించి చెప్తా విను. ఎవరి లైఫ్లో ఎక్కువ బాధ ఉంటుందని చూద్దాం. సరే సరే. నా కథ విని నీకు ఏడుపు వస్తే ఏడ్చేయి, దాచుకోకు. మా అమ్మ పేరు రజియా. నన్ను చాలా బాగా చూసుకుంటుంది. రోజు చికెన్, మటన్. కానీ నాన్న గురించి అడిగితే ఏం చెప్పదు. గ్రౌండ్కి వెళ్ళారు అంటుంది. మా అమ్మకి క్రికెట్ అంటే పిచ్చి. ఇంట్లో కూడా వేరే ఛానల్ చూడదు. క్రికెట్ వస్తుంటే లవ్ సినిమాలా చూస్తుంది. నన్ను క్రికెటర్ చేయాలని మా అమ్మ కోరిక. అమ్మ కోసం చేయాలి కదా, అందుకే చదువు కూడా మానేసి క్రికెట్టే ఆడేవాడిని. మ్యాచ్లో ప్రైజ్ ఇచ్చేటప్పుడు నేను ఒక్కడే నాన్న లేకుండా వెళ్ళేవాడిని. ఏడుపు వచ్చేది. ఒకరోజు మా అమ్మతో గొడవ పడ్డాను. టోర్నమెంట్లో గెలిస్తే మా నాన్న గురించి చెప్తానంది. ఫస్ట్ టైం మా అమ్మ కోసం కాకుండా నాన్న కోసం క్రికెట్ ఆడాను. మ్యాచ్ గెలిచి ఇంటికి వచ్చేసరికి అమ్మ కింద పడిపోయింది. ఎంత ఏడ్చినా లేవలేదు. అమ్మ చనిపోయింది, నాన్నెవరో తెలీదు. ఆ ఇంట్లో ఉండలేకపోయాను.